2019 ఎలక్షన్స్ లో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ గారు 2024 ఎలక్షన్ లో భారీ ఓటమి పాలవడానికి కారణాలేమిటి? ముందుగా జగన్ గారు తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి చెప్పుకోవాలి. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్ది పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువును దగ్గరగా చేర్చారు. సచివాలయ వ్యవస్థ మీ ఇంటి వద్దకు పాలన అనే నినాదంతో మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రజలకు సేవలను అందించారు. అమ్మ ఒడి మరియు చేయూత మహిళల ఎదుగుదలకు ఈ పథకాలు ఎంతో అండగా నిలిచాయి. సంక్షేమ పథకాల్లో అవినీతిని తగ్గించడం ఆయన సాధించిన పెద్ద విజయం. అయితే ఇన్ని పథకాలు తెచ్చినా ఎందుకు ఘోరంగా ఓడిపోయారు? దీనికి కారణం కూటమి ప్రభావం. టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసి పోటీ చేయడం వలన ప్రతిపక్ష ఓటు ఎక్కడ చీలిపోలేదు. కేవలం బటన్ నొక్కడం మీద పెట్టిన శ్రద్ధ రాజధాని నిర్మాణం, రోడ్లు వేయించడం మరియు పరిశ్రమల మీద పెట్టలేదని ప్రజల్లో ఒక అభిప్రాయం బలపడింది. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయడం జగన్ ప్రభుత్వానికి పెద్ద మైనస్ అయింది. వీటన్నిటికీ తోడు కొంతమంది ఎమ్మెల్యేల, ఎంపీల తీరు పార్టీ ఇమేజ్ ని బాగా దెబ్బతీసింది. వివాదాస్పద ఆడియో కాల్స్ మరియు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావటం వలన ప్రజల్లో పార్టీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయారు. ఏది ఏమైనా జగన్ గారి సంక్షేమ ముద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగనిది. కానీ పాలనలో నాయకత్వ లోపాలు, ప్రజల్లో వ్యతిరేకతను గమనించకపోవటం ఈ ఓటమికి దారితీశాయి. మీ అభిప్రాయం ప్రకారం జగన్ గారి ఓటమికి కారణాలేమిటి? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని పొలిటికల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యు టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.